గుప్తా ఆరుని పిలిచి మాయాదర్పణంలో బాగిని చూపిస్తూ ఉంటారు. ఒక్కసారి అటు చూడు బాలిక అని గుప్తా అంటూ ఉంటే, ఏం చూడాలి గుప్తా గారు, నా చెల్లెలు ప్రాణాపాయ స్థితిలో ఉంటే, నా పిల్లలు, నా భర్త వీళ్ళంతా బాధపడుతూ ఉంటే వాళ్ళని చూసి నన్ను కూడా ఏడవమంటారా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా ఒక్కసారి అటు చూడు బాలిక, అక్కడ నీ పిల్లి పిచ్చుకలు లేరు కదా అని అంటూ ఉంటే, అవును కదా, నా పిల్లలు ఇక్కడ లేరు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు గుప్తా గారు వాళ్ళు అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా అటు చూడుము అంటూ గుడిలో పూజ చేస్తున్న పిల్లలను ఆరుకి చూపిస్తూ ఉంటాడు. అదిగో నీ సహోదరి బతకాలని చెప్పి నీ పిల్ల పిచ్చుకలు, ఆశ్రమంలో ఉన్న అనాథ పిల్లలు వీళ్ళంతా కలిసి మృత్యుంజయ హోమం చేస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడు ఆరు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళు చేసిన పూజల ఫలితంగా మీ సహోదరికి ప్రాణాపాయం తప్పింది, ఒకసారి అటు చూడు అంటూ హాస్పిటల్లో ఉన్న బాగిని గుప్తా చూపిస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా బాగి ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. ఇక డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి బాగిని చెక్ చేస్తూ ఉంటారు. బాగికి ఏదో ఇంజెక్షన్ ఇస్తారు. ఇక కొద్దిసేపటికి బాగి స్పృహలోకి వస్తుంది. డాక్టర్ అని చెప్పి బాగి మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు ఎలా ఉంది బాగి గారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. పర్వాలేదు డాక్టర్ గారు, నా కడుపులో ఉన్న బేబీ సేఫ్గానే ఉంది కదా, బేబీకి ఏం కాలేదు కదా అని చెప్పి బాగి కంగారు పడిపోతూ ఉంటుంది. లేదు బాగి గారు, మీ బేబీకి ఏమీ కాలేదు, మీరు మీ బేబీ ఇద్దరు సేఫ్గానే ఉన్నారు అని చెప్పి డాక్టర్ మీ గురించి అమరేంద్ర గారు పిల్లలు వీళ్ళంతా ఇప్పటి వరకు చాలా టెన్షన్ పడ్డారు. ఇప్పుడే అమరేంద్ర గారి దగ్గరికి వెళ్ళి మీరు స్పృహలోకి వచ్చారన్న విషయాన్ని చెప్తానని డాక్టర్ బయటకు వచ్చి, అమరేంద్ర గారు బాగి గారు స్పృహలోకి వచ్చారు, మీతో మాట్లాడాలని అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే అమర్, రామూర్తి వీళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారు. ఇక ఇంతలో పిల్లలు కూడా గుడి నుండి హాస్పిటల్కి తిరిగి వస్తారు. బాగి కోలుకుందని తెలియగానే మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది దీని కడుపులో ఉన్న బిడ్డ ఆయుష్, ఇద్దరి ఆయుష్ గట్టిగానే ఉన్నట్టుంది, అందుకే అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఇద్దరికి ఏమీ కాలేదు, కనీసం దాని కడుపులో ఉన్న బిడ్డ చచ్చినా బాగుండేది, అది బాధతో కుమిలిపోవడమైనా నేను కళ్ళారా చూసేదాన్ని అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక దాంతో చెంబ, మనోహరి నిజంగానే నువ్వు అన్నట్టుగా ఆ అరుంధతి కంటే ఈ బాగి గట్టి పిండంలాగా ఉంది, అందుకే నువ్వు అంత పెద్ద ప్రయోగం చేసినా కూడా తనకు ఏమీ కాలేదు, పైగా పిల్లలతో పాటు ఆ అనాథ పిల్లలు కూడా పూజలు చేశారు కదా, ఆ పూజల ఫలితం వల్లే తను ఇప్పుడు కోలుకుంది అని చెప్పి చెంబ మనోహరితో అంటూ ఉంటుంది. పిల్లలు బాగిని చూసి ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. మిస్ అమ్మ, నీకు అలా అయ్యేసరికి ఏమవుతుందో ఏంటో అని ఎంత కంగారు పడిపోయామో తెలుసా, ఇప్పుడు ఎలా ఉంది మిస్ అమ్మ అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటారు. పర్వాలేదు బాగుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. కడుపులో ఉన్న నా చెల్లెలు ఎలా ఉంది మిస్ అమ్మ అని చెప్పి అంజు అడుగుతూ ఉంటే, పాప కూడా బాగుంది అని చెప్పి బాగి చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్మూర్తి తల్లి, ఎవరో బ్లాక్ మ్యాన్ వచ్చి విషవాయువుని ఇంట్లో వదిలి వెళ్ళాడని అంజు చెప్పింది, మరి అంజుకి నీకు మాత్రమే ప్రమాదం ఎలా జరిగింది తల్లి, మనోహరి యాదమ్మ ఇద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా, మరి వాళ్ళకెందుకు ఏమీ కాలేదు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, ఏమో నాన్న, నాకు కూడా అదే అర్థం కావట్లేదు, ఆ టైంలో వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు, నేను అంజు ఇద్దరం హాల్లో కూర్చొని ఉన్నాం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ చాలా సీరియస్గా మనోహరి దగ్గరికి వెళ్ళి మనోహరి అంటూ గట్టిగా అరుస్తాడు. ఏమైంది అమర్ ఇట్లా అరుస్తున్నాడు, కొంపు తీసి నా మీద డౌట్ కానీ వచ్చేసిందా అని చెప్పి మనోహరి భయపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్, ఇంట్లో బాగితో పాటు నువ్వు యాదమ్మ ఇద్దరు కూడా ఉన్నారు కదా, మరి ఆ విషవాయువు వల్ల మీకేమీ జరగలేదేంటి, కేవలం బాగీకి మాత్రమే ఎందుకు ఎఫెక్ట్ అయిందని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, అంటే అమర్ వాళ్ళు హాల్లో ఉన్నారు, మేము పైనున్న గదుల్లో ఉన్నాము, అందుకే మాకు ఏమీ కాలేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ చెంబా వైపు చూస్తూ, అవును యాదమ్మ, మేడంని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా, మరి
ఆ టైంలో నువ్వెక్కడికి వెళ్ళావు, ఎందుకు మేడంని చూసుకోలేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సార్, ఆ టైంలో నేను మేడం మీద బట్టలు ఆరేయడానికి వెళ్ళాను సార్, అందుకే మేడంకి అలా జరగడం నేను చూడలేదు అని చెంబ అంటూ ఉంటుంది. చూడు యాదమ్మ, ఇంకొకసారి ఇటువంటిది రిపీట్ అయితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నెక్స్ట్ మినిటే నిన్ను జాబ్లో నుండి తీసేస్తాను. ఇదే నీకు ఆఖరి వార్నింగ్ అని చెప్పి అమర్ యాదమ్మకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. తప్పకుండా సార్, ఈసారి నుండి జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్, డాక్టర్ బాగిని మేము ఇంటికి తీసుకువెళ్ళొచ్చా అని చెప్పి అంటూ ఉంటే, తీసుకువెళ్ళొచ్చు, నేను కొన్ని మెడిసిన్స్ని రాసిస్తాను, మీరు వాటిని తీసుకుని వెళ్ళి రెగ్యులర్గా వాడుతూ ఉండండి. 2 డేస్ తర్వాత ఒకసారి చెకప్కి తీసుకురండి. బేబీ ఎలా ఉందో మళ్ళీ ఒకసారి స్కాన్ కూడా చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. తప్పకుండా డాక్టర్ అని చెప్పి అమర్ బాగిని పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఇక ఇదంతా కూడా మాయాదర్పణంలో చూస్తున్న ఆరు చాలా సంతోషపడుతుంది. అమ్మయ్య, మొత్తానికి డాక్టర్లు నా చెల్లెలికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది గుప్తా గారు, దేవుడు నా చెల్లెల్ని కాపాడాడు అని చెప్పి ఆరు ఆనందపడుతూ ఉంటుంది. పిల్లలు బాగి వీళ్ళంతా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, పిల్లలు మీరు కూడా ఉదయం నుండి బాగా అలసిపోయారు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో పిల్లలు సరే డాడ్ అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతారు. అమర్ బాగి కోసం అని చెప్పి జ్యూస్ తీసుకుని వస్తాడు. సరే బాబు, నేను రేపు ఉదయాన్నే వస్తాను అని చెప్పి రామ్మూర్తి కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. అలా అమర్ బాగి కోసం అని చెప్పి జ్యూస్ తీసుకొచ్చిన తర్వాత అమర్ డల్గా ఉండడం చూసి, ఏంటండి అలా డల్గా ఉన్నారు, అక్కలాగే నేను కూడా మీకు దూరం అయిపోతానని భయపడ్డారా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్, వద్దు బాగి, నీ నోటి నుండి అటువంటి మాటలు రాకూడదు అని చెప్పి బాగి నోటికి తన చేతిని అడ్డు పెడతాడు. ఆరు దూరమైనందుకే ఇంకా పిల్లలు నేను ఆ బాధ నుండి కోలుకోలేదు. నువ్వు మళ్ళీ మా జీవితంలోకి వచ్చిన తర్వాతే మేము ఈ మాత్రమైనా మళ్ళీ సంతోషంగా ఉన్నాము. అటువంటిది మళ్ళీ నువ్వు కూడా మాకు దూరం అయ్యే పరిస్థితి వస్తే అప్పుడు మేము కూడా బతికుండడంలో అర్థం లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. బాగి కన్నీళ్ళు పెట్టుకుంటూ అమర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక అమర్ కూడా బాగిని గట్టిగా హక్ చేసుకొని, సారీ బాగి, ఈరోజు జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది. ఆ బ్లాక్ మ్యాన్ మన ఇంటి మీద అటాక్ చేస్తున్నాడని తెలిసిన తర్వాత నేను మరింత జాగ్రత్తగా ఉండాల్సింది. రేపటి నుండి ఇంటి ముందు హై సెక్యూరిటీని ఏర్పాటు చేస్తాను. ఆ సెక్యూరిటీని దాటి ఎవరు కూడా లోపలికి రాలేరు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సరే, బాగా అలసిపోయావు కదా, పడుకో అని చెప్పి అమర్ బాగిని పడుకోబెడతాడు. అమర్ గుండెల మీద వాలిపోయి బాగి నిద్రపోతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే అమర్ నిద్ర లేచేసరికి పక్కన బాగి లేకపోవడంతో అమర్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. బాగి బాగి అంటూ ఇల్లంతా వెతుకుతూ ఉంటే కిచెన్లో బాగి వంట చేస్తూ ఉంటుంది. బాగి, నిన్ననే కదా నువ్వు అంత పెద్ద ప్రమాదం నుండి కోలుకున్నావు, అప్పుడే ఉదయాన్నే లేచి ఈ వంట చేయడం అవసరమా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, అది కాదండి, పిల్లలకు స్కూల్ ఉంది కదా, అందుకే వాళ్ళు ఇబ్బంది పడకూడదని వాళ్ళ కోసం టిఫిన్ చేస్తున్నాను, లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఇక అప్పుడు యాదమ్మ యాదమ్మ అంటూ అమర్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. సార్ అంటూ యాదమ్మ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. మేడం కిచెన్లో పనిచేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావో, మేడంతో ఒక్క పని కూడా చేయనివ్వద్దని, పనులన్నీ నువ్వే చేయాలని నేను నీతో చెప్పాను కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో యాదమ్మ, నేను మేడంకి చెప్పాను సార్, కానీ మేడం నా మాట వినలేదు, తనే చేస్తానని అంది అని చెప్పి అంటూ ఉంటే, అది కాదండి, పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ అంటే ఇష్టం, అవన్నీ కొత్తగా వచ్చిన యాదమ్మకి ఇంకా తెలియదు కదా, అందుకే నేనే చేద్దామని చేస్తున్నాను, ఇందులో తన తప్పేమీ లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటే, నువ్వు ఇలా రా, వాళ్ళందరికీ ఏం బ్రేక్ఫాస్ట్ కావాలో నేను చూసుకుంటాను అని చెప్పి బాగిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి అమరే టిఫిన్ చేస్తూ ఉంటాడు.
ఇక పిల్లలందరినీ కూడా కిందకి పిలిచి ఈరోజు నేనే మీకోసం స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను అని చెప్పి అమర్ పిల్లలందరికీ వడ్డిస్తూ ఉంటే, వావ్ డాడ్, చాలా రోజుల తర్వాత మీరు చేసే స్పెషల్ వెరైటీస్ని టేస్ట్ చేయబోతున్నామని చెప్పి పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, నువ్వు కూడా కూర్చో బాగి అంటూ అమర్ బాగిని కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తను స్వయంగా వడ్డిస్తూ ఉంటాడు. అలా ప్రమాదం నుండి బయటపడిన తర్వాత అమర్ బాగిని మరింత ప్రేమగా అపురూపంగా చూసుకుంటూ ఉండడంతో మనోహరి మరింత కోపంతో రగిలిపోతూ, ఈ ఆనందం, ఈ సంతోషం ఇదంతా దక్కాల్సింది నాకు. నా దగ్గర నుండి అక్క చెల్లెలిద్దరూ బలవంతంగా లాగేసుకున్నారు. నా అమరేంద్రను మళ్ళీ నేను ఎలాగైనా సరే సొంతం చేసుకొని తీరుతాను అని చెప్పి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అమర్ తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి తన ఇంట్లో జరిగిన అటాక్ గురించి చెప్తాడు. ఎలాగైనా సరే నా ఇంట్లో అటాక్ చేసింది ఎవరో మీరు త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి చెప్పండి, అలాగే మా ఇంటి ముందు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి అమర్ అనడంతో, ఇకప్పుడు ఓకే సార్, ఈరోజు ఈవినింగ్ వరకు మీకు అటాక్ చేసింది ఎవరో చెప్తాము అని వాళ్ళు అంటూ ఉంటారు. పోలీస్ వాళ్ళు సాయంత్రానికి అటాక్ చేసింది రణవీర్ అన్న విషయం అమర్కి చెప్పడంతో ఇక అమర్ గన్ తీసుకొని రణవీర్ ఇంటికి ఆవేశంగా వెళ్తాడు. ఎందుకు నా భార్యని చంపాలనుకుంటున్నావు? నా భార్యని చంపడం వల్ల నీకేంటి ఉపయోగం అని చెప్పి రణవీర్కి అమర్ గన్ గురి పెట్టడంతో ఇకప్పుడు మనోహరి కోసమే ఇదంతా చేశాను, ప్లీజ్ అమరేంద్ర నన్ను వదిలేసే అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. మనోహరికి నీకు ఏంటి సంబంధం అని చెప్పి అమర్ అడగడంతో ఇకప్పుడు రణవీర్ మనోహరి నా భార్య అని చెప్పి అమర్కి నిజం చెప్పేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.